వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో డైట్ ఐస్ క్రీమ్ చూపిస్తానండి. స్టవ్ వెలిగించకుండా, ఎటువంటి పిండులు వాడకుండా, బెల్లం కానీ పంచదార కానీ ఏది వాడకుండా మనం హెల్తీగా ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామండి. ఐస్ క్రీమ్ తినాలని పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. కానీ తినాలంటే వెయిట్ పెరిగిపోతామేమో అని భయంగా ఉంటుందండి. అటువంటి భయపడకుండా మనం హెల్తీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇది ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. మీరు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసే. మరి డైట్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి పూల్ మకానా అండి 1 కప్పు నిండా తీసుకున్నాను. అలాగే ఓట్స్ అండి 1/4 కప్పు, అంజీరు పండ్లండి శుభ్రంగా కడిగేసుకొని ఇవి 3 తీసుకున్నాను. ఇలా వేసుకొని జీడిపప్పులండి ఒక 5 జీడిపప్పులు, అలాగే బాదం పప్పులండి నేను ఇవి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. ఇలా తొక్క తీసేసుకొని వేసుకోండి. ఒక 5 వేస్తున్నాను. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అండి 1 స్పూన్ నిండా వేసుకున్నాను. పంప్కిన్ సీడ్స్ అండి 1 స్పూను, వాటర్ మెలాన్ సీడ్స్ అండి 1 స్పూను, పండు ఖర్జూరం ఒక 5 తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని లోపల ఉండే విత్తనం తీసేసుకొని ఇప్పుడు ముక్కలో వేసుకోండి. ఇదే విధంగా అన్నిట్లలో తీసేసుకొని గింజని ఇవన్నీ కానీ వేసేసుకోండి బౌల్లోకి. అన్నీ ఇలా వేసేసుకొని ఇప్పుడు పాలు తీసుకోవాలండి. కాచిన పాలు వేడిగా ఉండేవి 1 కప్పు నిండా వేస్తున్నాను. అలాగే ఇంకో 1/4 కప్పుగానే వేస్తున్నాను. ఈ పాలల్లో ఇవన్నీ బాగా కలిసే విధంగా ఇలా బాగా స్పూన్తో కలిపేసుకోండి. ఒక 20 నిమిషాల సేపు నానబెట్టుకోవాలండి. చూడండి 20 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ స్పూన్తో కలుపుకొని పెద్ద మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకోవాలండి. ఇలా పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ నీట్గా వేసేసుకోండి. సగం యాపిల్ తీసుకొని ఇలా చిన్న ముక్కలకు కట్ చేసి వేసుకోండి. బరువు తగ్గించడంలో యాపిల్ చాలా సహాయపడుతుందండి. 1 టేబుల్ స్పూన్ నిండా ఇలా హనీ వేసుకోండి. మీకు ఇంకాస్త స్వీట్ కావాలి అనుకుంటే ఇంకో స్పూన్ కానీ వేసుకోవచ్చండి. ఈ ఐస్ క్రీము మంచి స్మెల్ వస్తా బాగా రుచిగా ఉండాలంటే 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఇప్పుడు పైన మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి మిక్సీ పట్టుకొచ్చేసాను. ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఇదంతా వేసుకోవాలి నీట్గా. ఇప్పుడు 1 స్పూన్తో ఇదంతా నీట్గా ఇలా సెట్ చేసుకోండి. పైన కొంచెం నట్స్ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చండి. ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని పైన మూత పెట్టేసి ఒక నైట్ అంతా కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే మీరు ఒక 6 గంటల సేపు అయినా డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవచ్చండి. చూడండి ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. ఒక 2 నిమిషాలు బయటికి తీసి పెట్టి ఆ తర్వాత ఇలాగా గెంటితో తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీము. మీరు కానీ ఈ డైట్ ఐస్ క్రీమ్ తినాలన్నప్పుడు ఇలా తయారు చేసుకొని మీరు హెల్తీగా తినొచ్చండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చాలా రుచిగా ఉంది. మీరు కానీ ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. మనం బరువు తగ్గాలన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. రుచిగా తింటాము, హెల్తీగా బరువు తగ్గొచ్చు. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.